వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదాని గురించి ఆలోచించినా నాకు భయమే కనిపిస్తుంది. చేసిన పాపానికి శిక్ష అనుభవించడమే పరిష్కారం అనిపిస్తుంది. పిల్లలు సంతోషంగా ఉంటే చూడటంలో తల్లిదండ్రులకి తృప్తి ఉంటుంది, కానీ వాళ్ళ బాధలకి కారణమైన నాలాంటి వాళ్ళకి బ్రతికే అర్హత మీకేం కాదండి, మీకు నేనున్నానండి, మీకు నేనున్నానండి. ఏమండి సూర్య ఫోన్ తీయరా. సంధ్య అయ్యో ఇదేంటండి, ఆకాష్ సంధ్య ఇద్దరి ఫోన్లు రీచ్ అవ్వడం లేదు. ఏమండి 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 మీకేం కాదండి, మీకేం కాదు. అయ్యో భగవంతుడా, ఇంట్లో ఎవరూ లేరు, ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. జరిగిన తప్పులకి నేను క్షమాపణ చెబుతున్నాను. ఆయన ప్రాణాలు నువ్వే కాపాడాలి తండ్రి. ఏమండి మీరేం భయపడకండి, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నేను కాపాడుకుంటాను. ఏమండి 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 నేను ఇప్పుడే వస్తాను. మీకేం కాదండి, నేనున్నాను. నేను ఇప్పుడే వస్తానండి, ఉండండి. మీకేం కాదు, మీరు అలాగే ఉండండి. ఇప్పుడే వస్తాను, వచ్చేస్తానండి, వచ్చేస్తాను. అయ్యో ఆటో కూడా రావడం లేదే. అయ్యో భగవంతుడా. ఆపండి 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 ఆపండి, అయ్యో ఆపండి ఆపండి. ఆపండి 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 ఆపండి. ఆకాష్, అమ్మ సంధ్య, ఏమైందమ్మా, ఏమైంది? మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. ఏమండి సంధ్య వచ్చిందండి, ఆకాష్ కూడా వచ్చాడు. ఏమండి మీకేం కాదు. ఏమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. అవునా? అయితే ఐసీయూకి తీసుకురండి. ఏమండి అమ్మా ఏడవకమ్మా, ఏడవకు. ఆంటీ, అంకుల్కి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నా ప్రాణ స్పృహ లేకుండా పడిపోయారు బాబు. ఇక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భయం తప్ప. సడన్ గా ఏమైందమ్మా? సంధ్యని ఈ కళ్ళతో ఆకాష్ ఇంట్లో అతని భార్యగా చూసే వస్తున్నా. అసలు నేను మీ కన్న కొడుకునేనా అనే అనుమానం నాకు కలిగింది. మీరు తల్లిదండ్రులు కాదు,
చీటర్స్, బ్రోకర్స్. మేము తనకి ద్రోహం చేశామని, మోసం చేశామని నోటికొచ్చినట్టు మాట్లాడాడమ్మా. ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా సూర్య వినకుండా కోపంగా వెళ్ళిపోయాడమ్మా. వాడి మాటల్ని తట్టుకోలేక తప్పు మనదేనని ఆయన కుప్ప కూలిపోయారు. ఇంతకు ముందు ఒకసారి గుండె నొప్పి వచ్చింది. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. మెల్లగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యానికి ఏ దిగులు లేదనుకున్నాను. ఇంతలోనే ఇలా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. సూర్య ఆవేశాన్ని తప్పుపట్టడానికి లేదంటే అతని స్థానంలో ఎవరున్నా అలాగే కోపడతారు. ఏంటండి మీరు కూడా అలానే మాట్లాడతారు? ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే కదా మేమంతా నిజాన్ని దాచి నాటకం ఆడాం. ఆ కోపంలో అర్థం చేసుకునే ఓపిక, ఎదుటి వాళ్ళ మాటలు వినే ఆసక్తి ఏదీ ఉండదు. సూర్య ఎక్కడికి వెళ్ళాడో ఏమని తెలుసా ఆంటీ? తెలీదు బాబు. కోపంగా మీకు నాకు ఇక ఏ సంబంధం లేదని వెళ్ళిపోయాడు. అంకుల్కి గుండెపోటు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే సూర్య నంబర్ పని చేయలేదు. ఏం తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు పంపినట్టు మీరే వచ్చారు. కోపం బాధలో ఉన్న సూర్య ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో అని బాధపడాలో, లేక ట్రీట్మెంట్ తీసుకుంటున్న మీ అంకుల్కి ఏమవుతుందని భయపడాలో నాకు తెలియడం లేదు బాబు. నాకు తెలియడం లేదు. అంత నా కర్మ, నా కర్మ. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవకు, ఏడవకమ్మా. అమ్మ సంధ్య, కన్న ప్రేమతో అందరి జీవితాల్లో క్షోభ పెట్టినందుకు ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేస్తాడు అనుకోలేదమ్మా. అమ్మా మీరేది కావాలని చేయలేదు, ఎవరి మీద కోపం కూడా లేదు. అలాంటప్పుడు నిన్ను నువ్వు నిందించుకోవద్దమ్మా. అవునంటీ, దీనంతటికీ కారణం మీరెవరూ కాదు, నేను. కేవలం నేను ఒక్కన్నే. సంధ్య పేరుని విని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డం వల్లే అందరి జీవితాలు డిస్టర్బ్ అయ్యాయి. సంధ్యని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాననుకున్నాను, కానీ ఇన్ని సమస్యలకు కారణమవుతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంధ్యకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పినా సరే ఎమోషనల్గా నేనే తనని టార్చర్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంతవరకు తీసుకొచ్చాను. అసలు నేనే మీ జీవితాల్లోకి రాకపోయి ఉంటే మీ ఫ్యామిలీ అంతా ఏ కష్టం లేకుండా ఉండేవాళ్ళు.